బర్నింగ్ టాపిక్ పేచకులకు శనార్థులు మన బర్నింగ్ టాపిక్ లో బగబగమండే వార్తను పట్టుకుని వచ్చిన అయితే ఇప్పుడు చెప్పబోయేది నందమూరి వర్సెస్ నారావారి ఫ్యామిలీ ముచ్చట్నే. ఏదేమైనా కూడా నందమూరి నారావారి ఫ్యామిలీలో మాత్రం నిప్పు రాజేయకుండానే అగ్గి బాగుమని లేస్తున్నది. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లకు ఇప్పుడు నారావారితోని గట్టిగానే విభేదాలు వెళ్తున్నాయి. నందమూరి ఫ్యామిలీలలో కూడా వాళ్ళకు పుస్తక చాలా ఇబ్బందులను పడుతున్నారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే కొద్ది రోజుల సంది చంద్రబాబు నాయుడుతోని గాని బాలకృష్ణతోని గాని లోకేష్ తో గాని కళ్యాణ్ రామ్ కు జూనియర్ ఎన్టీఆర్ కు వాడతలేదు, దూరంగానే అంటి ముట్టనట్టు ఉంటున్నారు ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా. రోజు రోజుకు అది పెరుగుకుంటా ఎట్లయిపోయిందనంటే చిన్న గిల్లుడు కాస్త పెద్ద పుండు లెక్క మారింది. నారా కుటుంబం వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అన్నట్టుగా అవుతున్నది. బాలకృష్ణకు తారకు కళ్యాణ్ రామ్లకు మధ్య సయోధ్య కుదుర్చాలని చెప్పి ఫ్యామిలీ పెద్దలు జనంత గట్టిగానే ప్రయత్నాలు చేసినా కూడా అవి బుడిదల పోసిన పన్నీర్ లెక్కనే అవుతున్నది. ఎంత చెప్పినా కూడా ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఏదో ఒక విమర్శలు వస్తూనే ఉన్నాయి, ఎంతో కొంత దూరంలో ఉంటూనే ఉన్నారు. ఇప్పటికిప్పుడు మరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ల ముచ్చట ఎందుకు అయ్యా చర్చ మీదకి వచ్చిందని అంటే చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళ తమ్ముడు ఈ మధ్య కాలంలో జీవిడిచిందన్న సంగతి మన అందరికి ఎరికైనా ముచ్చటనే. జీవితంలో పెళ్లికైనా పోకున్నా పర్వాలేదు గాని ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు గాని మనకు కావాల్సిన వాళ్ళు గాని జీవిడిచినప్పుడు కంపల్సరీ పోవాలి, చివరి చూపును చూసుకోవాలనేది ఒక నానుడి. అయితే ఇక్కడనే వీళ్ళిద్దరు అన్నదమ్ములు బొక్కబోర్లా పడ్డారు, తప్పటడుగు లేచిళ్ళు. కాకపోతే ఈ కార్యక్రమానికి నారావారి పల్లెల ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు చేసినప్పటికీ సుతం ఆయన చనిపోయిందన్న వార్త తెలిసిన సుతం చంద్రబాబు తమ్ముడి ఇంటికి మాత్రం పోలేదు, నారా రోహిత్ ను పరామర్శన చేయలేదు. ఏమున్నా కూడా ఇమీడియట్ గా ట్విట్టర్లలో ట్వీట్ అయ్యేటువంటి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము కనీసం అంటే కనీసంలో కూడా సంతాపం చెప్పలేదు. అది ఇప్పుడు పెద్ద రచ్చకే దారితీస్తున్నది. అసలు వీళ్ళు కావాలనే ట్వీట్ చేయలేదా, లేకపోతే మనకెందుకు సపురుదాకా ఉందామని చేయలేదా, లేకపోతే ఎవరు జీవిడితే మనకెందుకు మనందరం మనం ఉందాం వీళ్ళతోటి సోపది పెట్టుకునే వద్దని చెప్పి చంద్రబాబును కావాలనే టార్గెటింగ్ గా దూరంగా పెట్టిల్లా అనేది మాత్రం ఇప్పుడు కోట్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే ఎంతో అన్యోన్యంగా ఉండే నారావారి నందమూరి ఫ్యామిలీ మధ్యన ఇప్పుడు ఎందుకు ఇంత అగాధం చేరుకున్నది, వాళ్ళ మధ్యన ఏం జరుగుతున్నది, చంద్రబాబు అంటేనే వాళ్ళు ఎందుకు అగ్గి మీద గుగ్గులమవుతున్నారు, బాలకృష్ణ అంటేనే వాళ్ళు ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ ఏ ఫంక్షన్ గానీ బాలకృష్ణను ఎంకరేజ్ చేస్తలేరు, బాలకృష్ణ కూడా వీళ్ళని ఎంటర్టైన్ చేస్తలేడు. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది? శివరాఖరికి సావు బతుకులలో ఉన్నప్పుడు కూడా పోయి పరామర్శించేంత ఓపిక కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ కు లేదా అనే విమర్శలు అయితే తెలుగు తమ్ముళ్ళు బాగానే చేస్తున్నారు. ఏదేమైనా నందమూరి వర్సెస్ నారావారి మధ్యన ఉన్నటువంటి విభేదాలు తొలగి అందరూ మళ్ళా కలిసిపోయి ఒక తాటి మీద నడవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈ ముచ్చట ఎరికైన తర్వాత.